హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో ఆ యొక్క వీడియో క్రింద చాలామంది కామెంట్స్ చేస్తూ అడిగారు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి BCIL నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటూ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ అందజేయండి అంటూ చాలామంది కోరారు. వారికి ఈ వీడియో అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ అలాగే ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ పోస్టుల వివరాలు చూసినట్లయితే నర్సింగ్ ఆఫీసర్ 170 ఖాళీలు ఉన్నాయి. యూఆర్ వచ్చేసి 92, ఓబీసీకి 40, ఎస్సీకి 25, ఎస్టీకి 13 ఖాళీలను డివైడ్ చేశారు. టోటల్గా 170 నర్సింగ్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇందులో బీఎస్సీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసినట్లయితే బీఎస్సీ హార్న్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ అండ్ లేదా బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు స్టేట్ కౌన్సిల్ రికగ్నైజేషన్ ఉన్నా సరిపోతుంది, లేదా ఇండియన్ కౌన్సిల్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇక లేదా మీకు ఈ క్వాలిఫికేషన్ లేదు అంటే బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ అన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కంపల్సరీగా రిజిస్టర్డ్ యాజ్ నర్స్ అండ్ మిడ్వైఫ్ ఇన్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. కంపల్సరీగా మీరు మిడ్వైఫ్ లేదా నర్స్గా రిజిస్టర్ అయి ఉండాలి. ఇక నెక్స్ట్ లేదా ఈ క్వాలిఫికేషన్ కాకుండా వేరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు అంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్ అన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్. సో డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ యాజ్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్ ఇన్ స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీగా ఉండాలి, నర్సెస్గా కానీ లేదంటే మిడ్వైఫ్గా కానీ. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ మినిమమ్ 50 bedded హాస్పిటల్ ఆఫ్టర్ అక్వైరింగ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్డ్ అబౌవ్. సో ఇక్కడ మనకి ఇంతకుముందు ఏదైతే నేను 2 క్వాలిఫికేషన్స్ చెప్పానో వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు, బట్ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఎక్స్పీరియన్స్ మేబీ ఉన్నా లేకున్నా మీరైతే అప్లై చేసుకోండి. వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే సెలక్షన్ విల్ బీ మేడ్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ అండ్ రిక్వైర్డ్ ఆఫ్ ఎ జాబ్. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అండ్ హూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సిమిలర్ డెవలప్మెంట్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మీ తర్వాత ఫ్రెషర్ క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటారు. సో దీనికి ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి, ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి లేదు. ఇక దీనికి 30 years వరకు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. SC/ST క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక మంత్లీ రెమ్యూనరేషన్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే 28,000 స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది ఈ పోస్టులకి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత మనల్ని డ్యూటీలోకి అయితే జాయిన్ చేసుకుంటారు. సో ఇది సెలక్షన్ ప్రాసెస్. సో ఫస్ట్ మీరు టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మ్యాక్సిమం జాబ్ అయితే ఓకే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకునేటువంటి అడ్రస్ చూసినట్లయితే మీరు స్పీడ్ పోస్ట్ విధానంలో అప్లై చేసుకోవాలి, నార్మల్ పోస్ట్లో కాదు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు ఉంటారో మీ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి దానికి
మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఏమేం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది కూడా చెప్తాను. సో, వాటన్నిటిని అటాచ్ చేసి అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూడండి. బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ BECIL భవన్ సి C56/A17 సెక్టర్ 62 నోయిడా 201307 UP. సో, ఈ అడ్రస్‌కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్స్‌ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో, మనకి హైదరాబాద్‌లో BECILకి సంబంధించి బ్రాంచ్ ఉంది కాబట్టి సో, అక్కడ మీకు తెలంగాణ అభ్యర్థులైతే వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ మిగతా ఇన్ఫర్మేషన్స్ ఏవైనా ఉన్నట్లయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ క్యాండిడేట్స్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ వయా ఈమెయిల్ ఆర్ టెలిఫోన్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్. సో, తర్వాత ప్రాసెస్ ఏంటి, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది ఈమెయిల్ ద్వారా మీకు లేదంటే ఫోన్‌కి గానీ ఇంటిమేషన్ అయితే ఇస్తామంటూ ఇక్కడ తెలియజేశారు. సో, అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను దీని కింద అప్లికేషన్ ఫామ్ అనేది అటాచ్ చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో కంప్లీట్‌గా మీ యొక్క యాజ్ పర్ ఎస్ఎస్‌సి మెమో ప్రకారమే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు నేను చెప్తాను. వాటిని అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు క్యాస్ట్ ఏంటి రిజర్వేషన్ కావాలి అనుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టొచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్. నెక్స్ట్ పాన్ కార్డ్ కాపీ అండ్ అలాగే ఆధార్ కార్డ్ కాపీ అండ్ నెక్స్ట్ కాపీ ఆఫ్ EPF ఆర్ ESIC కార్డ్. ప్రీవియస్ ఎంప్లాయర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, వీటన్నిటిని మీరు అప్లికేషన్ ఫామ్‌కి జత చేసి మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అందులో మెన్షన్ చేసి సిగ్నేచర్ అన్నీ కూడా చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మీరు సెండ్ చేసే ముందు DD రూపంలో ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఫీ వచ్చేసి జనరల్, OBC, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి 590 రూపీస్ ఉంది. మిగతా SC, ST, EWS, PH క్యాండిడేట్స్‌కి 295 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా DD రూపంలో పే చేయాలి. సో, ఇన్ ఫేవర్ ఆఫ్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నోయిడా. ఈ పేరు మీద మీరు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్‌లో DD రూపంలో తీసి దాన్ని అప్లికేషన్ ఫామ్‌తో జత చేసి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇది ప్రాసెస్. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అప్లై చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా, మీకు టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈమెయిల్ ఐడికి కానీ లేదంటే మొబైల్ నెంబర్‌కి గానీ మెసేజ్ రూపంలో లేదా ఈమెయిల్ రూపంలో వస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు యూజ్ చేసేటువంటి ఈమెయిల్ ఐడిని ప్లస్ మీరు ఏదైతే వాడుతున్నారో అదే మొబైల్ నెంబర్‌ని ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ కంప్లీట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. చివరి తేదీ వచ్చేసి మనకి ఫిబ్రవరి 4వ తేదీ అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూడవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసి 4/2/2025. ఈ డేట్‌లోగా మీరు ఆఫ్‌లైన్ విధానంలో అప్లికేషన్స్ సెండ్ చేయవచ్చు. చూసారు కదా, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి లేదా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి లింక్ అఫీషియల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చూసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.